నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని ఎంపీటీఓ కార్యాలయంలో అర్హులైన వారికి నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన 80 మందికి నూతన రేషన్ కార్డులను తహసీల్దార్ అందజేశారు. ఇక రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని, ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే తక్షణమే నా దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు దర్పల్లి మండల గ్రామాలలో ప్రతి గ్రామంలో కూడా రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది. ఇది మొత్తం మండలంలో ఒక 242 కార్డులు మాత్రం జూలై 7th వరకు ఎవరైతే ప్రజాపాలనలో అప్లై చేసినారో దాని భాగంగా జూలై 7th వరకు అప్లై చేసిన వాళ్ళవి 242 కార్డులు మాత్రం మంజూరైనవి. అవి ఈరోజు ప్రతి గ్రామంలో పంచాయత్ సెక్రటరీల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మనము ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు దర్పల్లి గ్రామంలో కూడా ఎంపీడీఓ కార్యాలయంలో డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఆగస్టు 10 వరకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన వాటి కూడా ఎవరు కూడా కార్డులకి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్డు పొందవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు 80 ఇక్కడ దర్పల్లి గ్రామంలో పంపిణీ చేయడం జరిగింది. ఇంకా వచ్చేవి కూడా ఎవరు ఆందోళన చెందకుండా వచ్చేవి కూడా ఈ నెల మొత్తంలో ఆగస్టు 10 వరకు వచ్చినవి, తర్వాత విడతల వారీగా వచ్చేవి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకవేళ పంపిణీ కార్యక్రమం చేపట్టకపోయినా కూడా మీ సేవ ద్వారా తీసుకొని దాని ఎంక్వైరీ ఏ రూపంలో ఉందో తెలుసుకొని దాన్ని మాకు చెప్తే మేము డిఎస్ఓలో పెండింగ్లో ఉన్నా కూడా మేము క్లియర్ చేయడం